భరద్వాజ్ గారు ఇప్పుడు ముఖ్యంగా అల్లు అర్జున్ వాళ్ళ నానమ్మ గారు స్వర్గస్థులైన నేపథ్యంలో ఇటు అల్లు ఫ్యామిలీ అదేవిధంగా మెగా ఫ్యామిలీ కలిసిపోయినట్టేనా అన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరేం చెప్తారు సార్? అంటే నిజానికి ఆ ఫ్యామిలీస్ మధ్య ఏదో గ్యాప్ ఉంది అనేది చర్చ జరుగుతోంది, కానీ కష్టకాలంలో వాళ్ళు కలిసే ఉండటం అనేది కనిపిస్తుంది. ఏదైనా ఇబ్బంది, ఆ కుటుంబానికి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు అటెండ్ అవుతారు, ఈ ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు అటెండ్ అవుతారు. కానీ ఇక్కడ పర్టికులర్గా చూడాల్సిన విషయం ఏంటంటే, గతంలో అల్లు అరవింద్, చిరంజీవి వాళ్ళిద్దరి సినిమా ప్రయాణం ఒక్కసారి చూస్తే, ఆయన చిరంజీవి సినిమాల్లోకి ప్రవేశించే నాటికే ప్రొడ్యూసర్గా ఉన్నాడు అరవింద్ గారు. చిరంజీవి 78లో వచ్చే నాటిగా ఆయన 3 హిట్ సినిమాలు తీసి ఉన్నాడు. చిరంజీవి గారు వచ్చిన తర్వాత చిరంజీవి గారి వలన ఆయన పెద్ద నిర్మాతగా మారాడు. అంటే ఆయన రేంజ్ పెరగటంలో చిరంజీవి పాత్ర ఉంది. అలాగే చిరంజీవి పెద్ద హీరో అవటం వెనకాల అరవింద్ గారి పాత్ర ఉంది, అరవింద్ గారి డిజైన్ ఉంది. అంటే చిరంజీవిలో ఉన్నటువంటి రకరకాల కళల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఆయన. చిరంజీవి ఇవి చేయగలడు, అవి చేయగలడు అనేది ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఆ తరహా సినిమాలు నిర్మించి ఆయన పెద్ద హీరో మెగాస్టార్ అవటం వెనకాల ఈయన పాత్ర ఉంది. అలా ఇద్దరూ ఒకళ్ళ ఎదుగుదలకు ఒకరు దోహదపడ్డారు. అంటే చిరంజీవి అద్భుతంగా యాక్షన్ చేయగలడు, హాలీవుడ్ లెవెల్లో యాక్షన్ సీన్లు రక్తి కట్టించగలడు అని యమకింకరుడు లాంటి సినిమా తీసి ప్రపంచానికి చాటి చెప్పినవాడు అరవిందే. అలాగే ఆయనలో ఒక అద్భుతమైన నటుడు, అద్భుతమైన క్లాసికల్ డాన్సరు ఉన్నాడు, ఆయన్ని ఈ యాంగిల్లో కూడా వాడుకోవచ్చు అని చెప్పి శుభలేఖ అనే సినిమా విశ్వనాథ్ గారితో తీయించి ఆ ప్రాజెక్టు డిజైన్ చేసిందే అరవింద్. ఇలా చిరంజీవి ఎదుగుదల వెనకాల అరవింద్ రోల్ కనిపిస్తుంది. అలాగే చిరంజీవి ఎదుగుదల వలన ఈయన కూడా పెరిగాడు, పెద్ద ప్రొడ్యూసర్ అయ్యాడు. అంటే ఒక స్థాయి సినిమాలు తీసే ప్రొడ్యూసర్ కాస్త అగ్ర నిర్మాతగా మారాడు. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళిన కెరియర్లు. ఎందుకు జరిగింది ఇలాగా, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ఘర్షణ రాలేదు అంటే, ఆయన ప్రొడక్షన్లో ఉన్నాడు, ఈయన నటనా రంగంలో ఉన్నాడు. అందుకని ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు తోడ్పాటు అందించుకుంటూ ఇద్దరూ ఎదిగారు. కానీ వీళ్ళ పిల్లలిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు, ఇద్దరూ నటులే. నటులుగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య స్పర్ధ ఉంటుంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ నటుడయ్యాడో, నటుడిగా ఉన్నటువంటి చిరంజీవితో కూడా స్పర్ధ ఉంటుంది. అలాగే నటుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో కూడా స్పర్ధ ఉంటుంది. ఇది వృత్తిపరమైనటువంటి స్పర్ధ మాత్రమే. ఈ క్రమంలోనే రామ్ చరణ్తో కూడా కంపారిజన్ వస్తుంది, ఆ స్పర్ధ కొనసాగుతుంది. అంత మాత్రం చేత వాళ్ళ మధ్య రిలేషన్స్ చెడిపోయి శత్రుపూరితంగా వ్యవహరిస్తున్నారని అని బయట ప్రచారం జరిగింది. కానీ రెండోది, మెగా హీరోల కాంపౌండ్లో తను ఉండటానికి ఇష్టపడలేదు అల్లు అర్జున్. ఆ గ్యాంగులో తన్ని కట్టేసి మాట్లాడటం అనేది అతనికి కొంచెం సఫికేటివ్గా అనిపించింది. అతనికే అనిపించలేదు, నిజానికి అరవింద్ గారికి కూడా అనిపించింది అని అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు అల్లు ఫ్యామిలీ చిరంజీవి కంటే ముందు నుంచి ఇండస్ట్రీలో ఉంది. కాబట్టి అల్లు అనేది ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంలోనే వాళ్ళు వాంటెడ్గా అల్లు స్టూడియోసు, అలాగే అల్లు ఎంటర్టైన్మెంట్స్ ఈ వ్యవహారాలన్నీ మొదలుపెట్టి ఏ అనేది పాపులర్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం మాకు పోటీగా జరుగుతోంది అనేది ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ వాళ్ళ మీద ఒక అటాక్ చేసే ప్రయత్నం చేశారు. మా కాంపౌండ్ వేరు, మా వ్యాపారం వేరు, మా వ్యవహారం వేరు, మీ వ్యాపారం వేరు, మీ ధోరణి వేరు అన్నట్టుగానే నడిచింది. చిరంజీవి గారు రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి ప్రవేశించేటప్పుడు ఆయన మొదటి సినిమా గీతా ఆర్ట్స్లో చేస్తాడని వినిపించింది ఆ రోజున. కానీ ఫైనల్గా ఆయన 150వ సినిమా ఎక్కడ చేశాడు? కొణిదెల ఫ్యాక్టరీలో చేశాడు, రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా చేశాడు. అంతే తప్ప అరవింద్ గారి కంపెనీలో అందరి వాడు తర్వాత ఆయన మళ్ళీ సినిమా చేయలే. కాబట్టి ఇది ఉంది, కొంత గ్యాప్తో కూడిన రిలేషన్ నడుస్తోంది. అయితే మొన్న అరవింద్ గారి మదరు, చిరంజీవి గారి అత్తగారు చనిపోయిన సందర్భంగా చిరంజీవి గారు ఆ వార్త తెలియగానే వెళ్ళటం, ఇవన్నీ చూసాం మనం.
ఇవన్నీ ఆవిడ పాడే మోసాడు ఆయనే కాదు, రామ్ చరణ్ కూడా మోసాడు. అంటే రామ్ చరణ్కి అమ్మమ్మ, ఈయనకి అత్తగారు. కాబట్టి ఆ మేరకు వాళ్ళు ఆ కన్సర్న్తో వ్యవహరించారు అక్కడ. దాన్ని చూపించి వీళ్ళ మధ్య గొడవలు లేవు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఫ్యాన్స్ కూడా అలా అనుకోవడం లేదు. అది అక్కడ వరకు కలిసారు, ఓకే. వృత్తిపరమైన స్పర్ధ ఉంటుంది, అది అనివార్యం, కొనసాగుతుంది అది. ఇప్పుడు రామ్ చరణ్ ముందు ఒక టార్గెట్ ఉంది. ఏది? పుష్ప 2 సాధించినటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డును బ్రేక్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత ఉంది అతని మీద, గ్లోబల్ స్టార్గా. అతన్ని బీట్ చేయటం కోసమే ఇప్పుడు RRR అనేది 1200 కోట్ల సినిమా. దాన్ని క్రాస్ చేసి వెళ్ళటం అనే ప్రోగ్రాంలో భాగంగా బాహుబలి రికార్డులను కూడా కొట్టారు వాళ్ళు. బాహుబలి 2 రికార్డును కూడా కొట్టారు పుష్ప 2 నుంచి. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చూడాలి. ఇప్పుడు నిజానికి ఆ మధ్య పుష్ప 2 రిలీజ్ అయిన సందర్భంగా సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ అప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన మరుక్షణం చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి? అల్లు అరవింద్ గారి ఇంటికి వెళ్ళి, అప్పుడు అరవింద్ లేడు, అర్జున్ ఏమో లోపల ఉన్నాడు. అరవింద్ గారు ఆ రిలీజ్ కోసం ఏం చేయాలో తిరుగుతున్నాడు. ఈయన నాగబాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ధైర్యం చెప్పి వచ్చారు, మేము ఉన్నాం మీతో, మీరు టెన్షన్ పడకండి అని. అయితే తను రిలీజ్ అయ్యి వచ్చేసిన తర్వాత సురేఖ గారు మాత్రమే వెళ్ళారు, చిరంజీవి గారు వెళ్ళాల. ఆయనే ఆ రోజు మధ్యాహ్నం వచ్చి చిరంజీవిని కలిశాడు, ఇంటికి వచ్చి కలిశాడు. వీళ్ళ ఇంట్లో ఏదో తిని వెళ్ళాడు అని కూడా వార్త వచ్చింది. అప్పుడు కూడా ఈ వివాదాలన్నీ సమసిపోయాయా అంటూనే ఆయన పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏదో పని మీద ఇక్కడికి వచ్చాడు, ఆయన వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి. అలాగే రామ్ చరణ్ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు, చిరంజీవి గారి ఇంటికి వచ్చినప్పుడు రామ్ చరణ్ లేడు, అలాగే రామ్ చరణ్ వెళ్ళి పరామర్శించలేదు అని ప్యారలల్గా వార్తలు నడిచినాయి. అంటే ఆ ఫ్యామిలీస్ మధ్య ఏదో ఉంది అనే గొడవ, లేదు అనేటువంటి గొడవ రెండూ నడుస్తున్నాయి ప్యారలల్గా. ఇది ఎప్పటికప్పుడు స్పెక్యులేటివ్ ప్రోగ్రామే కానీ వాళ్ళ మధ్య వృత్తిపరమైనటువంటి స్పర్ధ ఉంది. కానీ నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారుగా, వాళ్ళ ఇంటికి వచ్చారు, పరామర్శించారు. వచ్చాడు. ఆ రోజున ఎందుకు రాలేదు? ఆ రోజున రాకపోవడానికి రీజన్ ఏమిటి? చిరంజీవి గారు కూడా బయటకు వచ్చి మీడియాతో ఏం మాట్లాడలేదు కదా. చిరంజీవి పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఎవరూ మాట్లాడలేదు మీడియా ముందు. సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది వెళ్ళి అల్లు అర్జున్ని పరామర్శించారు. ఆ రోజు పరామర్శించిన వాళ్ళు ఎవరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే మాట్లాడే సందర్భం కాదు అది. మేము అల్లు అర్జున్కి సాలిడారిటీ ప్రకటిస్తున్నామంటే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ని, ఆ ఇన్సిడెంట్ మీద మాకు కన్సర్న్ లేదని చెప్పినట్టు అవుతుంది. ఆ ఇన్సిడెంట్ మీద కన్సర్న్ ఉంది మాకు అని మాట్లాడితే అల్లు అర్జున్ని దోషం చేసినట్టు అవుతుంది. అందుకని ఎందుకు వచ్చిన గొడవ అని ఎవరూ మాట్లాడలేదు. ప్రతి ఒక్కరు సైలెంట్గా వచ్చి ఆయన్ని కావలించుకుని ఏం కాదులే మేము ఉన్నాం నీతో అని చెప్పి వెళ్ళిపోయారు సైలెంట్గా. మీడియా ముందు ఎవరూ కమిట్ అవ్వాలి. అందుకని ఈ సందర్భంగా అక్కడికి వచ్చి ఎవరో ఏదో అడిగి ఎందుకు వచ్చిన గొడవ అని పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన ఆ ప్రాబ్లం లేదు. ఆవిడ చనిపోయారు, పెద్ద ఆవిడ వచ్చి అరవింద్ గారి మదరు, కేవలం అరవింద్ గారి మదర్ మాత్రమే కాదు, తనకి కూడా రిలేషన్ ఉంది ఆ ఫ్యామిలీతో. రిలేషన్ మాత్రమే కాదు, తన మొదటి సినిమా ప్రొడ్యూసర్ అరవింద్, తనని హీరోని చేసింది అరవింద్ గారు. ఆయనతో 2 సినిమాలు తీశాడు, ఆయన 3 సినిమాలు తీశాడు. ఆ మొదటి సినిమా ఆయనే ప్రొడ్యూసరు, ఆ తర్వాత ఆయన డైరెక్టర్గా ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఏకైక సినిమా ప్రొడ్యూసర్ అరవిందే, జానీ. ఆ తర్వాత జల్సా సినిమా ప్రొడ్యూసర్ ఆయనే. కాబట్టి 3 సినిమాలు తీశాడు ఆయన. కాబట్టి కనీసం బాధ్యత కదా వెళ్ళి పరామర్శించాడు, వచ్చాడు. అంటే ఆ మేరకు వాళ్ళ మధ్య కన్సర్న్స్ ఉన్నాయి. వాళ్ళ మధ్య ఏమి విపరీతంగా ఒకళ్ళనొకళ్ళు ద్వేషించి అవతల దూరం పెట్టుకునేంత గొడవలేం లేవు. కానీ వృత్తిపరమైన స్పర్ధ ఉంది. ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ ఏదైనా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు కలుస్తారు అంతే తప్ప రోజువారీ వాళ్ళ యాక్టివిటీలోకి వీళ్ళ యాక్టివిటీలోకి వాళ్ళు వచ్చి, అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఈవెంట్ ఏదో జరిగితే ఆ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ అని చెప్పి గొడవ చేస్తే ఆయన చెప్పను బ్రదర్ అన్నాడు.
ఓ డైలాగ్. ఆ చెప్పను బ్రదర్ అనేది ఎందుకు రాలేదు అని అడిగితే చెప్పను బ్రదర్ అన్నాడు ఆయన. ఈ చెప్పను బ్రదర్ అనే డైలాగుని ఒక వివాదాస్పదంగా క్రియేట్ చేసి మీడియా వార్తా ప్రసారం చేసింది ఆ టైంలో. అది అక్కడి నుంచి నడుస్తోంది గొడవ. అలాగే ఎప్పుడు ఆవిడతో దిగినటువంటి ఫోటో అంటే రీసెంట్ టైమ్స్లోనే దిగారు. వాళ్ళ అంటే అరవింద్ గారి మదర్తో రామ్ చరణ్, అల్లు అర్జున్ దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ మధ్య కాలంలో దిగిన ఫోటోనే అది. అంటే ఈ మధ్య కూడా ఏదో ఫంక్షన్లో వాళ్ళు కలిశారు, ఆవిడతో కలిసి ఫోటో దిగారు. ఈ ఈ రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. అంటే అల్లు అర్జున్ బర్త్డేకి 2 years బ్యాక్ చిరంజీవి గారు, సురేఖ గారు వారి ఇంటికి వెళ్ళి అభినందించి వచ్చారు. ఆ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. అందుకని ఎవరి కాంపౌండ్ వారిదే. ఇప్పుడు ఎలా తయారైందంటే పరిస్థితి, చిరంజీవి వలన హీరో అయ్యాడు అల్లు అర్జున్, చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ ఉండేవాడా అని కొంతమంది మాట్లాడినట్టుగా రాస్తూ ఉంటారు. నిజానికి ఆ పరిస్థితి చిరంజీవికి కూడా ఉంది. అల్లు రావణంగా అల్లుడు కావటం వల్లనే అతను పెద్ద హీరో అయ్యాడు అని కొంతమంది మాట్లాడతారు. ఆ మాటలో ఎంత వాస్తవం ఉందో, వాస్తవం ఉందని అనుకోనక్కర్లా. చిరంజీవిలో కెపాసిటీ ఉంది కాబట్టే హీరో అయ్యాడు, పెద్ద హీరో అయ్యాడు, మెగాస్టార్ అయ్యాడు. దాన్ని కాదని అనకూడదు. కాకపోతే ఇది కొంత దోహదపడింది అతని ఎదుగుదలకి, అంతవరకే. అలాగే అల్లు అర్జున్ ఎదుగుదల తన కెపాసిటీసు, తన టాలెంట్ మీద నడిచింది. చిరంజీవి మేనల్లుడు అనేది కొంత ఉపయోగపడితే పడుండొచ్చు అంతవరకు. కాబట్టి ఆ లిమిటేషన్స్లోనే చూడాలి విషయాన్ని. ఈ గొడవ ఏదో ముగిసిపోయింది, ఈ రోజు నుంచి వాళ్ళందరూ రోజు కలిసి భోజనం చేస్తారు, ఇలా అనుకోనక్కర్లేదు. అంటే గత ఎన్నికల్లో ఏంటంటే నంద్యాల ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఎమ్మెల్యే అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేశారు, వైసీపీకి అభ్యర్థికి సపోర్ట్ చేశాడు. అక్కడికి వెళ్ళి మాట్లాడాడు కదా ఆయన. ఆ మాట్లాడింది కూడా చాలా సిస్టమేటిక్. ఆయన ఎవరిని హర్ట్ చేసే పద్ధతిలో వెళ్ళలేదు. అంటే పవన్ కళ్యాణ్కి ఓటేయొద్దు, జనసేనకు ఓటేయొద్దు అని చెప్పలేదు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వస్తున్న కూటమి దుర్మార్గమైన కూటమి అని చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన నాయకుడు, వైసీపీని గెలిపించండి అని చెప్పలేదు. అతను చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ శిల్పారావి నాకు ఫ్రెండు, ఇతను మంచివాడు, నాకున్న స్నేహితంలో నేను చెప్తున్నాను, ఇతన్ని ఎన్నుకుంటే మీకు కూడా మంచి జరుగుతుందని చెప్తున్నాను. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడలేదు అతను. వైసీపీ క్యాండిడేటు, అతను వైసీపీ క్యాండిడేటే, కానీ వైసీపీని గెలిపించండి నేను చెప్పలేదు. ఆయన తనకు ఫ్రెండ్ని గెలిపించమని చెప్పాడు. మీరు ఇంకొకసారి డైలాగ్ వెరిఫై చేయండి. ఆయన చాలా పద్ధతిగా ఎక్కడ వరకు మాట్లాడాలో అక్కడ వరకే మాట్లాడి వచ్చేసాడు. అంతకు మించి చంద్రబాబుని తిట్టడమో, పవన్ కళ్యాణ్ని తిట్టడమో, జగన్ని పొగడటమో చేయలేదు ఆయన. సో ఆ మార్జిన్ ఏంటో తెలుసు తనకి. ఇదే టైంలో ఈ క్రైసిస్ మేనేజ్ చేయడానికి పిఠాపురానికి అరవింద్ గారు వెళ్ళాడు. అయితే ఇతను కూడా పిఠాపురానికి ఒక టూర్ వేసేసి ఉంటే సరిపోయేది. అవును, ఇతను వెళ్ళాల, అరవింద్ గారు వెళ్ళాడు ఇతని బదులు. సో ఆయన మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో ఉన్నాడు, ఈయన అలా నిలబడి ఉన్నాడు, తన పరిధిలో తను ఉన్నాడు. అది వివాదం అవుతుంది అని తెలుసు అరవింద్ గారికి. అది మేనేజ్ చేయటం కోసం వెళ్ళి ఒక రోజు అక్కడ గడిపేసి వచ్చేసాడు, అంతే. అంతకు మించిన ప్రత్యేకత లేదు. నిన్న మళ్ళీ ఇద్దరు కావాలనుకున్నారు కదా, ఇవాళ ట్వీట్ పెట్టారు కదా వాళ్ళ బర్త్డేకి, పవన్ కళ్యాణ్ బర్త్డేకి వాళ్ళ ట్వీట్ పెట్టాడు. ఇది ఎలా తయారైందంటే, వీళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్లో ఎవరైనా వాళ్ళని అన్ఫ్రెండ్ చేస్తే, ఏ కారణం చేత జరిగినా కానీ అది న్యూసే. ఏది ఇప్పుడు చిరంజీవి గారి మేనల్లుళ్ళలో నుంచి ఎవరైనా అల్లు అర్జున్తో లేదా అల్లు శిరీష్తో ఒక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి అన్ఫ్రెండ్ అయితే అది సెన్సేషనల్ న్యూసే. దాని మీద ఒక వందలాది మందితో డిస్కషన్స్ జరుగుతాయి బయట. అంటే అదొక స్పెక్యులేటివ్. వాళ్ళు సెలబ్రిటీసు, ఆ ఫ్యామిలీస్ మధ్య ఏం జరిగినా అది ప్రపంచానికి వార్తగా మారిపోయింది కాబట్టి ఈ హడావిడి. వాళ్ళ మధ్య ఉండాల్సిన స్పర్ధ ఉంది, ఆ గొడవ నడుస్తుంది, అది అనివార్యంగా. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు కాబట్టి. గతంలో అరవింద్ చిరంజీవి మధ్య గొడవ కనిపించకపోవడానికి కారణం వాళ్ళిద్దరూ వేరు ఏరియాల్లో ఉన్నారు. ఆయన ప్రొడక్షన్లో ఉన్నాడు, ఈయన హీరోగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు
ఉపయోగించుకుని ఇద్దరూ పెరిగారు. కాబట్టి అప్పుడు రిలేషన్స్ ప్రపంచానికి బాగా కనిపించినాయి. అంటే అరవింద్ గారు తెలియకుండా చిరంజీవి ఏ పని చేయడని ప్రచారం ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ గొడవ లేదు. చిరంజీవి, అరవిందే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.